బ్రేక్ న్యూస్. భద్రాద్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగు తీశారు. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూ ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి 2:20 సమయంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. భూ ప్రకంపనలతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో భద్రాద్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూమి కంపించింది. రాత్రి 2:26 సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండగా 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నారాయణ, ఎంతసేపు భూమి కంపించింది? అండ్ రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3.8 అంటున్నారు. సైంటిస్టులు ఏం చెప్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 2:26 స్వల్ప భూకంపం ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో కొత్తగూడెం, భద్రాచలం, బోర్గంపాడు ఈ సమీప ప్రాంతాలలో ప్రకంపనలు అయితే సంభవించాయి. అర్ధరాత్రి చాలా మంది గాఢ నిద్రలో వెళ్లిన తర్వాత ఈ ప్రకంపనలు రావడంతో కొంతమంది గమనించి ఏం జరుగుతుందో తెలియక స్థానికులు అయితే భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదైంది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎలాంటి సంభవించకపోయినా జనాలు అయితే భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే సరిగ్గా ఏడాది క్రితం ఈ ప్రాంతాలు అంటే గోదావరి తీర ప్రాంతం, సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా జిల్లాలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో భూ ప్రకంపనలు సంభవించడంతో ఈ వరుస ప్రకంపనలతో జనాలు అయితే భయాందోళన గురవుతున్నారు. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏదైనా జరుగుతుందేమో, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది అయితే శాస్త్రవేత్తలు, ఇటు ప్రొఫెసర్లు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి కోల్ బెల్ట్ ఏరియా, గోదావరి బెల్ట్ తీరం ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాలకు కూడా ఈ ప్రకంపనలు సంభవించడంతో భవిష్యత్తులో ఏదైనా జరుగుతుందా అనే ఒక ఆందోళన అయితే కలుగుతుంది. ప్రస్తుతం అయితే స్వల్ప ప్రకంపనలు సంభవించడంతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకపోయినా భవిష్యత్తులో ఇదొక ప్రమాదకరం హెచ్చరికగా అయితే స్థానికులు అయితే చర్చించుకుంటూ ఒక భయాందోళన అయితే గురవుతున్నారు. దీంట్లో స్వల్పంగా కొన్ని చోట్ల వస్తువులు కంపించడం అయితే కొంతమంది స్థానికులు గమనించి ఇళ్లలో నుంచి బయటకైతే పరుగులు తీశారు. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. అర్ధరాత్రి 2:26 ప్రాంతంలో భద్రాచలం పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 3.8గా తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున భూకంపంతో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.